అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులకు, ఆ పార్టీ కార్యకర్తలకు అండ్ సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా వీలైతే ఒకసారి వేరే ప్రపంచానికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఒళ్ళంతా విషం నింపుకున్న ఒక పాము ఊర్ల మీద పడి పడగ విప్పి బొస్స కొట్టి భయపెడుతున్నట్టు, అవకాశం దొరికిన ప్రతి చోట విషం చిమ్ముతున్నట్టు మీలో కొంతమంది ఎందుకు అలా విషం చిమ్ముతున్నారు అనేది ఆలోచించుకోండి. అమరావతి రాజధాని విషయంలో మీరు చేస్తున్న ఆ కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమా? ఆ వ్యాఖ్యలను ఎందుకు పార్టీ నాయకుడు ఒక్కడూ ఖండించలేదు? సాక్షి మీడియాలో వచ్చింది, సాక్షి మీడియాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకుంటున్నారే తప్ప అలా మాట్లాడడం తప్పే, సాక్షి మీడియాలో అలా మాట్లాడడం తప్పే అని ఏ ఒక్క నాయకుడు ఎందుకు ఖండించడం లేదు? వైసీపీలో ఉన్న నాయకులు అది మరి ఏమంటారు దాన్ని? అంటే ఇంటెన్షనల్గా కావాలని ఒక ప్రాంతాన్ని అవమానించినట్టు కదా. ఒకప్పుడు కేవలం కమ్మ రాజధాని, కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే రాజధాని అని 2015-16లో ప్రచారం చేశారు. కానీ అక్కడ కమ్మ సామాజిక వర్గం కంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు, బీసీలు, దళితులు ఎక్కువ ఉన్నారు, మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అని తెలిసేసరికి కమ్యూనిటీ పరంగా అండం మానేసి వరద వచ్చేస్తుంది, బురద వచ్చేస్తుంది, మునిగిపోద్ది అని ప్రచారం చేసుకొచ్చారు. వరద లేదు, బురద లేదు, మునగడము లేదు, అన్ని ప్రాంతాలకి వరద వస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ వరదలు రావు? నెల్లూరులో వర్షాలు వస్తే నెల్లూరులో వరదలు ఉండవా? వైజాగ్లో వర్షాలు వస్తే వైజాగ్లో వరదలు ఉండవా? వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైనా వరదలు ఉంటాయి. అందులోకి ఇక్కడ ఖాళీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి, ఖాళీ పొలాలు ఎక్కువ కాబట్టి వర్షం పడిన తర్వాత ఆ పొలాల్లోకి, ఆ ప్రాంతాల్లోకి నీళ్ళు నిల్వ ఉండిపోతాయి కాబట్టి వరదల్లా కనిపిస్తుంది. ఆటోమేటిక్గా అది కాస్త ఎత్తైన ప్రాంతంగా మార్చి భవనాలు కట్టిన తర్వాత అది కూడా బాగానే ఉంటుంది, వరద అనే మాటే ఉండదు. ఇప్పుడేమో కొత్త అక్కడ వేశ్యలు ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన వార్త మీరు చదివారో లేదో కానీ నేను చదివాను. నేను నిన్న ఒక వీడియోలో కూడా చూపించాను. ఆంధ్రప్రదేశ్లో అంటే దేశవ్యాప్తంగా టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది వేశ్య వృత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఈ రాష్ట్రాలన్నీ ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నట్టుగానే చెప్పారు. అంతే తప్ప అమరావతి ప్రాంతంలో ఎక్కువ మంది అని చెప్పలేదు. అమరావతి ప్రాంతంలో ఎక్కువ అనేది మీ కల్పన, మీరు లేవనెత్తిన ప్రచారం. నిజానికి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో ఎక్కువ కాదు. అది కూడా నేను నిన్న చూపించాను ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు అనేది. కాబట్టి ఇక్కడ మనకు ప్రాంతాలు అనవసరం, ప్రాంతాలని అలా ఆపాదించకూడదు. ఏ ప్రాంతంలో ఎక్కువ అనేది మనం ఆపాదించకూడదు. ఎందుకంటే అది పడుపు వృత్తి. వాళ్ళ అవసరం కోసమో, వాళ్ళ ఇబ్బందుల రీత్యానో, వాళ్ళ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలోనో వాళ్ళ ఆ వృత్తిలోకి వెళ్తారు. దాన్ని అవమానకరంగా, హేళనగా అలా మాట్లాడకూడదు. అది వదిలేయాలి. ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఉంది, దాన్ని అమరావతి రాజధానికి ఆపాదించడం కనుక మీరు విషం చిమ్ముతున్నట్టు కాదా? సో ఇట్లా ఈ వారంలో జరిగిన సంఘటనలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఏడాది అయింది, ఓడిపోయి ఏడాది అయిన తర్వాత వెన్నుపోటు దినంగా పాటిస్తారా? అంటే ప్రజలు మీకు వెన్నుపోటు పొడిచారా? అది మీకు ప్రజల్ని మీరు ఎగతాళి చేసేలాగా, ప్రజా తీర్పును హేళన చేసేలాగా, ప్రజా తీర్పును అవమానపరిచేలాగా వెన్నుపోటు దినమాదా? దానికి ఆ పేరేంటి? ప్రజలు మిమ్మల్ని ఓడించారు కాబట్టి వెన్నుపోటు దినమా? ఇది అసలు భావ్యమేనా? అసలు ఎందుకు, అసలు రాజకీయ పార్టీగా ఎందుకు ఉండాలి వైసీపీ? అధికారంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యారు, పరిపాలించడంలో ఫెయిల్ అయ్యారు, అందుకని ప్రజలు తిరస్కరించి మీ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక పార్టీగా కూడా మీరు కనీస అర్హత పాటించకపోతే ఎట్లా? సో ఇక్కడ పార్టీ ఆలోచించుకోవాలి, సమీక్షించుకోవాలి. అవసరమైతే ఫ్రెష్ పాలిటిక్స్ చేయొచ్చు, కొత్త విధానాలతో రావచ్చు, ఫేక్ విధానాలు పక్కన పెట్టేయచ్చు. నా భావజాలం ఇలాగే ఉంటుంది. ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, కూటమిని నువ్వు ప్రశ్నించట్లేదని మీరు అనుకోవచ్చు. కూటమిని నేను ప్రశ్నిస్తున్నానో లేదో నాకు తెలుసు, నా సబ్స్క్రైబర్స్ చాలామందికి తెలుసు. నిన్న శాతవాహన కాలేజ్ కూల్చేసినప్పుడు అందరికంటే స్పీడ్గా రియాక్ట్ అయింది నేనే. సో చీమలు కొట్టుకున్న పుట్టలో ఒక పాములు దూరినట్టు శాతవాహన కాలేజ్ ఎప్పుడో 1970sలో బ్రాహ్మణ సంఘాలన్నీ కలిపి నెలకొల్పితే దానిలోకి వీళ్ళందరూ దూరి కాంట్రవర్సీ చేసి ఇప్పుడు దాన్ని కూల్చేశారు. ఇది మంచి ప్రభుత్వమా? ఇదేనా మంచి ప్రభుత్వం అని ప్రశ్నించింది నేనే. ఇలా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద సమస్యల మీద రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది నేనే. సో నేను ఎప్పుడు ప్రశ్నించాలో, ఏం చేయాలో నాకు తెలుసు. అతి కొద్ది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం ఒకటి పెట్టుకొని జిల్లాల వారీగా కీలకమైన సమస్యలన్నిటి మీద కూడా మనం ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా ఇస్తాం, అది వేరే విషయం. సో ఇక్కడ వైసీపీకి ఒక పార్టీగా కూడా కొనసాగే అర్హత కోల్పోతుందేమో ఆలోచించాలి. ఇప్పుడు తెనాలిలో ఒక ఘటన జరిగింది. తెనాలి ఘటనలో వాళ్ళు క్రిమినల్ నేర చరిత్ర ఉన్నవాళ్ళు, గంజాయి బ్యాచ్. ఆ ప్రాంతంలో వాళ్ళ మీద వాళ్ళంటే భయభ్రాంతులు ఉన్నాయి. నైట్ 10 తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు బికాజ్ ఆఫ్ దీస్ పీపుల్, ఈ కుర్రోళ్ళ వలన. సో వాళ్ళకి పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు. అది పోలీసులు చట్టపరంగా ఎదుర్కోవాలి. ఒకవేళ మానవ హక్కుల వలన అయితే వాళ్ళే ఫేస్ చేస్తారు.
కోర్టు న్యాయ సూత్రాలు ఉల్లంఘన అయితే వాళ్ళే ఫేస్ చేస్తారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆయన వెళ్ళి పరామర్శించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా? ఏం సంకేతం ఇస్తున్నట్టు, ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇలా అమరావతి విషయంలో కావచ్చు, అండ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన దినాన్ని వెనుపోటు దినంగా పాటించడం కావచ్చు, తెనాలి విషయంలో కావచ్చు, ఇలా ఈ 3 ఇన్సిడెంట్లలో గడిచిన 10 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయం ఆ పార్టీని మరింత పతనావస్థకు చేరింది, మరింత పాతాళంలోకి చేర్చింది. ఒక రాజకీయ పార్టీని ఎవరో చంపేయక్కర్లా, ఎవరో పాతాళంలోకి నెట్టేయక్కర్లా. ఆ పార్టీ అమలు చేసే కార్యక్రమాలు, ఆ పార్టీ పాటిస్తున్న విధానాలు, ఆ పార్టీ చేస్తున్న ప్రచారాలే ఆ పార్టీని వెనక్కి నెట్టేస్తాయి, ఆ పార్టీని వెనక్కి లాగేస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దశలో ఉంది. మేబీ నాలంటోని శత్రువుగా చూడొచ్చు. నువ్వు టీడీపీ వాడివి 10 సార్లు అన్నంత మాత్రం నేను ఎవరిని అయిపోను. నాకేంటో నాకు తెలుసు. నేను వైసీపీని వ్యతిరేకిస్తున్నాను అనే మాట వాస్తవం. నేను నిన్న ఒక మాట కూడా అన్నాను, వైసీపీని నేను వ్యతిరేకిస్తున్నాను, వైసీపీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నాను. నేను నిన్న ఒక వీడియో చేశాను. దాన్నే హెడ్డింగ్లుగా పెట్టి నాకు కొంతమంది కౌంటర్ ఇచ్చారు. ఇదిగో ఇతను వైసీపీ జీవితంలో రాకూడదంటున్నాడు, ఇతను టీడీపీ వాడని. కానీ నేను అందులో చెప్పిన కారణాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లే, వాళ్ళు పట్టించుకోవట్లా వైసీపీ వాళ్ళు. నేనేం చెప్పాను కారణం? మీరు చేస్తున్న విధానాలు బాలేవు, మీరు చేస్తున్న రాజకీయ విధానాలు మరీ ఫేక్స్గా ఉంటున్నాయి, మరీ ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఎస్, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు కూడా ఫేక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలకు నష్టం చేసే ఫేక్స్ వేరే. 2 దొంగలు ఉన్నారు, ఒకళ్ళు గజ దొంగ, ఒకళ్ళు దొంగ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు దొంగనే సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరైనా గజ దొంగని సెలెక్ట్ చేసుకోరు. అర్థమైంది కదా? అలాగే 2 అబద్ధాలే వాడిని, ఇద్దరు అబద్ధాలు కోరలే, ఇద్దరు కూడా మొత్తం ఫేక్ రాజకీయాలు. సో ఇద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు అతిపెద్ద అబద్ధాలు కోరు, అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడే వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అలా భావించాలి తప్ప వీళ్ళేమో నిజాయితీ పరులని నేను ఎప్పుడూ చెప్పలేదు. పొలిటీషియన్స్ ఆర్ స్నేక్స్. ఏ పార్టీలో ఉన్నా సరే రాజకీయ నాయకులు అంటే పాములు లాంటి వాళ్ళు. సో వాళ్ళ దగ్గర మనం తల ఉంచి ఉండకూడదు. ఈవెన్ పార్టీల కార్యకర్తలకైనా నేను చెప్పేది అదే, ఏ నాయకుడికి మీరు లొంగొద్దు. పార్టీల కార్యకర్తలు కావచ్చు, పార్టీల అభిమానులు కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4.5 సంవత్సరాల పాటు తటస్థంగా ఉండండి. అభివృద్ధిని, రాష్ట్రాన్ని, కార్యక్రమాలని, ప్రభుత్వ పరిపాలన అబ్జర్వ్ చేయండి. చివరి 6 నెలలు కూడా మీకు ఈ 4.5 ఏళ్ల పరిపాలన నచ్చితే చివరి 6 నెలలు మీ పార్టీకి సేవ చేయండి, లేకపోతే సైలెంట్గా కూర్చోండి. అంతే తప్ప అంటే మైండ్లో ఫ్రెష్ ఆలోచనలు తీసుకురండి, ఫ్రెష్ రాజకీయ విధానాలు తీసుకురండి. వైసీపీ అభిమానులైనా, టీడీపీ అభిమానులైనా, ఎవరైనా సరే. సో గుడ్డిగా ఒక పార్టీని నమ్మడం కానీ, ఒక నాయకుని నమ్మడం కానీ అనవసరం అనమాట. రాష్ట్రంలో పరిస్థితులు అయితే బాలేవు. సో అదే నేను చెప్పొచ్చేది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు వరకు చెప్పిన కంటెంట్ కాసేపు పక్కన పెడితే మీరు చూసే ఉంటారు, నేను కొన్ని రోజులుగా చెప్తున్నాను, లడ్డూపల్లెం.com అనే ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ అనమాట. దీన్ని నేను ఎంతగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళు అందిస్తున్న ఫుడ్ ప్రోడక్ట్స్ బయట అయితే ఎక్కడ దొరకవండి. మీరు చూడొచ్చు ఒకసారి. ఆల్మండ్ లడ్డు, క్యాష్యూ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అంటే అవిసె గింజలతో చేసిన లడ్డు కావచ్చు, అలాగే గుమ్మడి గింజలు అండ్ వాటర్ మెలూన్ సీడ్స్, గోందు, అలాగే కొన్ని హాట్ స్నాక్స్ కూడా, జొన్న మురుకులు, జొన్న పూస, అలాగే జావర్ లడ్డు, కొర్ర జంతికలు, కొర్ర రాగి అంటే మల్టీ మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, మల్టీ సీడ్స్, ఇలా భిన్నమైన ఐటెంతో చేస్తున్నారనమాట. వాటితో పాటు పిల్లలకి ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది. ప్రోటీన్ పౌడరు అండ్ డేట్స్ పౌడర్ అండ్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అంటే గోధుమలు నానబెట్టి దాని నుంచి వచ్చే స్ప్రౌట్స్ ద్వారా పౌడర్ చేశారు. ఇది పిల్లలకు చాలా మంచిది. సో అందుకని ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్, రేర్ ఐటమ్స్, హెల్త్ బెనిఫిట్స్తో కూడుకున్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేస్తాను. సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి, లడ్డూపల్లెం.com అని బుక్ చేయండి, లేదా కింద ఈ నెంబర్కి కాల్ చేసి 9997839994 ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి. సో మన ఛానల్లో ప్రమోషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద డిస్క్రిప్షన్లో మెయిల్ చేయండి. మంచిది జెన్యూన్ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ.